మీరు డిటెక్టివ్ నారదకి కూడా మీరు డైలాగ్ రాశా, డైలాగ్ జిబ్రిష్ లాంగ్వేజ్ కదా. అని రాశా. అవును ఆ, పెద్ద బాగా ఆడలే సినిమా. అవునండి, కానీ అది చాలా గొప్ప ప్రయోగం ఉండే ఆ సినిమా. అది ఆయన థాట్, వంశీ గారు. వంశీ గారి తాట. ఎందుకు మిస్ఫైర్ అయింది అనుకుంటున్నారు సార్ డిటెక్టివ్ నారద? అది నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది, లాస్ట్లో కాదు గొడ్లు పెట్టుకున్నా అంటాం అనేది చీట్ చేసినట్టు అయిపోయింది జనాన్ని. అది యాక్సెప్ట్ చేయలేదు. మేము ఏదో జరుగుద్ది అనుకుంటే ఎంత ఏదో ఒక ఫేక్ డ్రామా లాగా అయిపోయింది. నేను దాని మూలంగా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, కనెక్షన్స్ అవి సరిగ్గా లేవేమో అని అనిపించింది. ఓకే ఓకే, అంటే మీరు రాసుకున్నప్పుడు అలా అనిపించలేదా ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అవుతున్నాయి? ఉందండి, ఫీలింగ్ ఉంది. ఏమో అనేది ఆయన పర్లేదు అన్నట్టుగా ఆయన. అదే వంశీ గారు కూడా బాగా స్ప్రీలో ఉండేవారు కదా, సక్సెస్ స్ప్రీలో ఉండేవారు ఆయన. మోహన్ బాబు గారు సక్సెస్ లో ఉన్నారు అప్పుడు. అవును, ఇందులో ఆయన కట్టి పడేసినట్టు ఫైట్లు అవి ఏమి ఉండవు, ఏమి ఉండవు. అది మంచి పాటలు ఉంటాయి, మంచి పాటలు ఉంటాయి. వంశీ గారే మ్యూజిక్ అనుకుంటా కదా, ఒక సాంగ్ వంశీ గారు చేసినట్టు. వంశీ గారు వచ్చేసి ఎగ్జాక్ట్లీ. తర్వాత మళ్ళీ April 1 విడుదల. నన్ను అడిగారు, నీకు ఏ పాట ఇష్టమయ్యా మామూలుగా సిట్టింగ్ అప్పుడు ఈ మాట్లాడుకుంటున్నా అడిగారు. సడన్గా ఒక పాట నేను చెప్తాను, రేపంటి రూపం కంటి పూ, అదే పాట ఉంది కదా, అది ఇష్టం అన్న. చాలా ఇష్టాలు ఉన్నాయి ఆత్రేయ గారు రాసినవి. ఆహా అని చెప్పి నువ్వంటి నవ్వుల రువి, ఆ దాన్ని ఆయన అలా చేసాడు ఆ పాటని. అవునండి, ఆయన వంశీ గారు చేసుకున్నారు. వంశీ ఆయనకి కూడా ఇష్టం. మీరు చెప్పారని నాకు తెలియదు, ఇప్పుడే సమాచారం నాకు. ఆయన మామూలుగా ఆయనకి ఇష్టం ఓల్డ్ సాంగ్స్ గట్ట బాగా ఇష్టం. ఆయనకి కలెక్షన్ కూడా విపరీతంగా ఉండేది ఆయన దగ్గర. ఏమండి, చాలా మెలోడీ అయిన టేస్ట్, అది బాగుంటుంది మంచి. అందుకే ఇళయరాజా గారు అన్ని మంచి పాటలు ఆయనకి. మీరు నార్మల్గా అంటే మహర్షిని కూడా, అంటే ఆయన కన్నడంలో హీరోగా చేసిన పర్సన్ అనుకోండి, బట్ మీకు అంటూ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో ఒక లీడ్ క్యారెక్టర్, ఒక హీరోగా చేసే అవకాశం ఎప్పుడు రాలేదండి? నేను బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, శ్రీనివాసరెడ్డి గారు డైరెక్షన్లో నరేష్ గారితో పాటు ఈక్వల్ క్యారెక్టర్, నేను వన్ ఆఫ్ ది హీరోస్. అవును, అలాంటివి చేశాను. జాన్ అప్పర్ 40 Days, అది హీరోగానే చేశాను. తర్వాత రోజుల్లో ఇదంతా తర్వాత నేను బిగినింగ్ లో ఏం రాలేదండి. April 1 విడుదల హిట్ అయ్యి విలన్గా భయం వేసింది మాకన్నా, కానీ అప్పుడు కూడా వేషాలు రాలేదు. వేషాలే రాలేదు. చాలా మంది ఎందుకని అడుగుతారు, ఎందుకో నాకు పిఆర్ లేక, పబ్లిక్ రిలేషన్ లేక, లేకపోతే రమణ మహర్షి గారు అన్నట్టు నీకు ఏది జరగాలో అది జరిగి తీరుతుంది, ఏది జరగకూడదు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు అని ఆయన అంటారు కదా. అలాగేమన్నా మన లైఫ్లో అలా ఉంటాయేమో. అదేలేండి, వేదాంత ధారణ అన్నది ఎప్పుడైనా మనకి అందుబాటులో ఉండేది ఏదైనా జరగకపోతే. కానీ బట్ సినిమా ఇండస్ట్రీ అది కాదు కదండి, పిఆర్ మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మీకు పిఆర్ లేదా అసలు? పిఆర్ ఉన్నా వేషం రాకపోవచ్చండి. అంతేనా? ఎందుకు అక్కడ పక్కన పెడతారు, అది ఎవడో కొత్తవాడికి ఇస్తారు, ఏమి అర్థం కాదు. ఇది అది తప్పు కాదు, అది అంతే. అంటే మీకు అలా కెరీర్లో జరిగాయండి అలాంటి జరగటం అంటే 1-2 జరిగి ఉండొచ్చండి. నేను వేస్తానేమో ఇందులో వేషం డెఫినెట్గా అంటే కాకుండా పోవచ్చు. జరిగాయా ఊరికే అలాగంటే? జరిగినాయి. అదేలేండి, మీరు నార్మల్గా అంటే చాలా మీరు స్క్రీన్ మీద ఎంత కలివిడిగా కనిపిస్తారో, ఎంత కలివిడిగా మాట్లాడతారో, ఆఫ్ ది స్క్రీన్ మీరు అది కాదు, చాలా రిజర్వ్డ్ గా ఉంటారు మీరు. సరదాగానే ఉంటాయండి. అంటే మరీ రాసుకుని పూసుకుని తిరిగే మనిషి కాదు. అది మైనస్ అయిందేమో అనుకుంటున్నాను నేను. సినిమా ఇండస్ట్రీలో అది కావాలి కదా. ఏదో పిల్లలు చూసి పీటలు వేస్తారంటారు కదా, లౌక్యం. ఇది కొత్త పదం. అలా అది ఆ లౌక్యం పుట్టుకతో రావాలండి. ఆ లౌక్యం నాకు లేదు, తెచ్చుకున్న ఎబ్బెట్టుగా ఉంటుంది. అది ఇంతే, మీరు ఎలా బతకాలో అలా బతకడం కాదు సార్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళు వెటకారం, చమత్కారం వీటన్నిటితో కూడా అటు చాలా లౌక్యులు కదండి. అన్నమాట అనాల్సిన మాట అనరు, ఇంకో మాట అంటారు. అసలు ఎవరిని ఎలాగా ఆకట్టుకోవాలి, ఎవరిని ఎట్లాగా ఇచ్చేయాలి అన్న వాటిలో చాలా తెలివితేటలు ఉంటాయి కదండి.
అందులో నేను ఒకడిని ఎలా పుట్టాను ఈస్ట్ గోదావరిలో మరి. అంటే నార్మల్గా మీ మీ బ్రదర్ అది వెటకారం ఉంటుందండి. పెట్టారు. బాగా మాట్లాడుతుంటేనే అలా ఉంటుంది. అదే మరి అది ఆ గోదావరి నీళ్ళలోనే ఉందంటారు. గోదావరి నీళ్ళలోనే ఉంది. అంటే నీళ్ళు అన్ని చోట్ల ఒకటే అనుకోండి, బట్ గోదావరి నీళ్ళకి ఒక స్పెషల్ టచ్. ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ మాట్లాడు. దానికి ఏమైనా మీరు ఒక ప్రత్యేకమైన జియోగ్రఫికల్ రీజన్, భౌగోళిక కారణం ఏమైనా కనిపెట్టారా మీరు? నేను అనుకోవటం నా ఆలోచన. ఈ కాటన్ దొర గారు మాకు కాలువలు ఫుల్గా నీరు రావటం, 2 పంటలు పండించుకోవటం రైతులు, ఆయన ఆ ఏర్పాటు చేయడంతో హాయిగా ఉంది. భోజనం చేస్తారు అరుగు మీద కూర్చుని, కడుపు నిండిన ఎవరు కడుపు ఎక్కువ తింటే కక్కు వస్తుంది, వీళ్ళకి ఎటకారం వచ్చింది. అదంతా ఆయన చేసినది. దాంతో భోగం మేళాలు ఆడించుకోవటం, కోడి పందాలు, ఓ ఎంటర్టైన్మెంట్ కూడా తోడైంది. ఆ డబ్బులు ఉండటంతో, ఫుడ్ ఉండటంతో అని అనుకుంటున్నాను నేను. అదేలేండి, నిజమే. కడుపు నిండిన తర్వాత ఉండేవి ఇవే కదండి, ఇవన్నీ వస్తాయి కదండి. లేకపోతే కడుపు నింపుకోవడానికి కొన్ని ప్రయత్నం. ఏరియాలో ముంజిగాయల టిఫిన్ కింద తింటారట. మరి మేము ఈస్ట్ వెస్ట్ అలా ఉండదు కదా, అవునండి, బాగానే తింటారు. బాగానే బ్రహ్మాండంగా ఉంటారు. మీకే మంచి శ్రీమంతులు. వెస్ట్ ఇంకా బాగా తింటారు. బెస్ట్ ఇంకా బాగా తింటారు. నార్మల్గా మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీ ఊళ్ళో ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది కృష్ణ భగవాన్ గారు? నేను జోయల్గా ఉండేవాడిని అండి. అది ఎంత నవ్వుతుందో తెలియదు కానీ జోకులు వేస్తూ 6th క్లాస్ నుంచి అలా ఉండేవాడిని. అవునా? ఇంకా గుర్తుంది నాకు. తర్వాత ఒకసారి పెండింగ్ ఫైల్ అని నాటకం వేస్తున్నారు 6వ తరగతిలో. కొంచెం పొడవు ఉండేవాడిని నేను. పరంధామి అని క్యారెక్టరు నేను వేస్తానండి అంటే, శాస్త్రి గారని ఫస్ట్ డైరెక్టర్, ఆయన ఫస్ట్ నాటిక అది. అది పరంధామి అని ఆ క్యారెక్టర్ వేయించారు. మధ్యలో పోర్షన్ మర్చిపోయాను. స్టేజ్ మీద ఎదురుగుండా మా క్లాస్ అమ్మాయిలను అది చూసి మర్చిపోయాను. వరండా మీద వేసాం అదంతా. అలాగా ఒకసారి ఎక్కాం కదా, ఆ స్టేజ్ ఎక్కాలి అని పెద్ద ఇన్స్పిరేషన్ ఎవరంటే మా అన్నయ్య డాక్టర్ మంగరాజు. ఆయన రాసేవాడు, బాగా యాక్ట్ చేసేవాడు, ఎంబీబీఎస్ అవుతానే ఇవన్నీ. తను నాకు మిమిక్రీ డైలాగులు రాసిచ్చి మిమిక్రీ చేసేవాడిని కాలేజీలో.